చేద్దాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటారో వారి మధ్య నేను ఉంటానని దేవాది దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. దేవుని యొక్క కనుదృష్టి ఆత్మ సంచారము మన మధ్య ఉంచి ఉన్నారు దేవాది దేవుడు. ఈ యొక్క సమయం వద్ద దేవుని యొక్క సన్నిధానంలో నిలిచేటటువంటి గొప్ప భాగ్యం, ఎదుర్కొనేటువంటి గొప్ప భాగ్యం దేవాది దేవుడు మనందరికీ దయచేసి ఉన్నాడు. అభిషక్తురాల ద్వారా దేవాది దేవుడు ఏ సజీవమైన వాక్కులతో మనతో మాట్లాడవచ్చు ఉన్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని మనం ఆరాధన చేద్దాము. హల్లెలూయా హల్లెలూయా పంచిన ప్రేమకై
అతి త్వరలో రాబోతున్న ప్రభావ మేమందరం నాయన మెలుగు కలిగి ప్రార్థించడానికి సహాయం
శ్రీమతి సంధ్యరాజు గారు మన దేవాది దేవుడికి ఆశీర్వదించుగాక. ఆమె మరి అభిషక్తులు బిషప్ ఆదాసయ్య గారు ఒక 5 నిమిషాలు మీటింగ్స్ తెలియపరుస్తారు. తర్వాత వాక్యోపదేశం అభిషక్తులను చేయవలసిందిగా ప్రభుత్వంలో కోరుచున్నాం. చాలా సడన్గా ఇది ఏర్పాటు చేయడం వల్ల కొంచెం ఏదైనా దేవుళ్ళు ఎదగాలి అని అంటే వాక్యంలో ఎదగాలి. వాక్యం తెలుసుకోకుండా దేవుళ్ళు ఎదగడం చాలా అది అసాధ్యం. వాక్యమే మనకు మార్గం, అదే మనకు దేవుడు. కనుక ఎందరూ భక్తులు వచ్చి ఎన్ని మాటలు చెప్తున్నారో వాటన్నిటినీ అవగాహన చేసుకుని మనం దేవుళ్ళు ఎదగాలి అనేటటువంటిది మన క్రైస్తవ విశ్వాసం. మరి ఈరోజు కుమార్తె మరి దేవుని సమర్పించుకొని చేస్తున్న సేవలను బట్టి దేవుడు ఎప్పుడు మిమ్మల్ని దీవిస్తాడమ్మా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని సంస్థాన్ని బట్టి దీవిస్తాడు. దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. అందుకే ప్రతి విషయంలోనూ కూడా మనం ఉత్సాహంగా ముందుకు రావాలి. నీ శక్తివంతం లేకుండా నువ్వు చేయాలి అంటాడు దేవుడు. ఏదో నాకు వస్తే ఏది కూడా చేస్తే అయ్యేది కాదు. కనుక ఇప్పుడు వచ్చిన అందరినీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఆలయంలో మనం ఉన్నాం, ఆ ఇంటిలో మనం ఉన్నాం. కనుక ఆయన మనతో మాట్లాడతాడు అన్న విశ్వాసంతో మన హృదయాన్ని సమర్పించుకొని జరుగుతున్న ఈ ప్రక్రియ అంతట్లో కూడా దేవుని దీవెన మనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ మనమందరము ఈ ఆరాధనలో పాల్గొందాం. దేవుడు మనల్ని దీవించిన వాక్యంతో మనకి బలపరిచినటువంటి అభిషక్తులు బిషప్ ఆదాసయ్య గారు చెప్పినటువంటి మాటలు మనకు ప్రకటిస్తూ వాటిని అంగీకరించి వాక్యానుసారమైన జీవితం జీవితాము మన మధ్యకు వాక్యం ప్రకటన చేయడం వచ్చినటువంటి అభిషక్తురాలు తెలుసుకుంటాము. మరి సిస్టర్ అర్చన రెడ్డి గారు కల్వరి కమ్యూనిస్టీస్ విజయవాడ నుంచి రావడం జరిగిందండి. అభిషక్తురాలతో నాకున్నటువంటి అనుబంధం మాస్టర్ గారు అలాగే దేశ విదేశాలలో సజీవమైన వాక్యం శిరోసు వార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. దుబాయ్ దేశంలో లాస్ట్ ఇయరే అర్చనారెడ్డి గారితో నాకు పరిచయం ఏర్పాటైంది. తర్వాత దుబాయ్ దేశం నుంచి వచ్చిన మరుక్షణం మన తెనాలి చర్చ్, మన గాస్పల్ చర్చ్ని దేవాది దేవుడు విస్తరింపజేశాడు పరిచర్యను. ఈ తెనాలి ప్రాంతంలో కూడా పరిచర్య చేయడం దేవాది దేవుడు కృప చూపించాడు. అక్కడ మన మందిర ప్రతిష్ట కొరకు మరి ప్రార్థించండి మాస్టర్ గారిని అడిగాను. అంతేకాకుండా మీరు కూడా ప్రతిష్ఠిత కార్యక్రమంలో ఘనమైన కార్యంలో మీరు కూడా పాలుభాగస్సులు అవ్వాలన్నప్పుడు దీవెన చేయి అభిషక్తురాలు ఇంకా చాలా మంది పాస్టర్లు కూడా అక్కడికి రావడం జరిగింది. ఎవరైతే ఆత్మీయంగా సమర్పణతో తగ్గింపు జీవితంతో మనతో సహవాసంలో ఉన్నారో వారందరూ కూడా రావడం అనేది జరిగింది. కొంతమంది కూడా అర్చనారెడ్డి గారు తెలిసి ఉండొచ్చు. శాంతి ఆల్రెడీ చూపిస్తుంది, నాకైతే అర్థమవుతుంది. నేను వెళ్ళాను, వసంత బ్రదర్ ఆహ్వానించారు. మాకున్న సహవాసం ఎలాంటిదంటే దుబాయ్ దేశం, కువైట్ దేశం, ఎక్కడైతే ఈస్ట్ వెస్ట్ ఎక్కడైనా కావచ్చు, తక్కువ మంది ఉన్నారు ఆత్మీయంగా పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సాహపరిచినటువంటి వారు. లివింగ్స్టన్ డాడీ కువైట్ నాన్నగారని ఎక్కువగా చెప్తూ ఉంటారు మామయ్య గారికి. తర్వాత దుబాయ్ దేశంలో మా అక్క వాళ్ళ బాగున్నాడు, ఫ్యామిలీ ఉంది. వారు కాకుండా నిన్న మ్యారేజ్కి వెళ్ళినటువంటి ఐజక్ గారు వారి ఫ్యామిలీ, మా బాబు కూడా అక్కడికి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. అక్కడ నాన్నగారు వాళ్ళు చాలా మంది ఈస్ట్ వెస్ట్ నాకు సుపరిచితం అనమాట.
మరి వసంత బ్రదర్ రమా రవి 9 సంవత్సరాల నుంచి నాకు వసంత బ్రదర్ పరిచయం. సహోదరిగా నన్నే కాదు, దీవెన చెల్లిని, అర్చనారెడ్డి గారిని, ఇంకా చాలా మంది సేవకురాంలో ఎక్కువగా పనిచేస్తారు. మీరు ఎంతో కుటుంబ బాధ్యతలు చేపడుతూ మీరు సువార్తను ప్రకటన చేయటకు ఎంతో సవాళ్ళతో కూడినటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అన్నీ కూడా అధిగమించి దేశ విదేశాల్లో మీరు వాడబడుతున్నారు. మీలాంటి వారిని నేను గౌరవించాలని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ ఉంటారు. వసంత బ్రదర్ ఈ సమయం మన మధ్య లేదు. అంతేకాకుండా సంపత్ బ్రదర్ వీరు కూడా సేవకురాంలను ఎక్కువగా ప్రోత్సాహపరిచేటటువంటి వ్యక్తి. అన్యదేశం మరి సిస్టర్ గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం రమారవి సంవత్సరం గారి నుంచి సిస్టర్ గారు వస్తున్నారని తెలియపరిచినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఈ దినము మనకి మామూలుగా అభిషేకులు పాదసాయి గారు సంఘ పెద్దలతో సంఘంతో ఈ దినం మనకి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏంటంటే పెద్దల మీటింగ్లో చిల్డ్రన్ది శ్రీలది యూత్ క్రిస్మస్ ఈరోజు దీన్ని మనకు ముందుకు పొడిగించారన్నమాట. క్యారెక్స్ ఇబ్బంది అవుతుందని నేను అనుకోకుండా ఏం చేశానంటే ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేశానండి. మీరు వచ్చే టైంలోనే మనకి శ్రీలది చిల్డ్రన్ది యూత్ క్రిస్మస్ ఉంది, మీరు వాక్యం ప్రకటిద్దరు అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పేశాను. చెప్పేసిన తర్వాత ఈ 4-5 రోజుల వ్యవధిలోనే డేట్ మనకు మారడం అనేది జరిగింది. ఏదైనప్పటికీ కూడా నేను మీ మధ్యకు వచ్చి సంతోషంగా మీతో సహవాసంలో పాలు భాగస్వామ్యం అవుతాను. నెక్స్ట్ టైం చూద్దాం సిస్టర్ గారు, ప్రాబ్లం ఏం లేదండి అన్నాను. అంత విధేయత తగ్గింపు అనేది సేవకురాలు ఉంది. అటువంటి దైవచర్యాలు మన మధ్య రావడం ఎంతో ఆశీర్వాదకరము. అభిషేకురాల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆమె ద్వారా దేవాన్ని దేవుడు పలికించేటటువంటి వాక్కులను మనం శ్రద్ధగా విందాము. వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తూ ప్రభు రాజ్యాన్ని మనం స్థాపిద్దాము. అభిషేకురాల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. సమానులు మరి పావరాసాయి గారికి నా నీకు వందనాలు. సంతోష్ గారికి అలాగే మన దైవజనాలు సిస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప చేత గతించిన కాలంలో నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా మరి విశ్వశాంతి గారు మరి వెళ్ళారు అని అప్పటికి తరచుగా వెళ్తూ అక్కడ ఉన్న వారితో పరిచయం అని చెప్పి అక్కడ ఉన్న సహోదరులు దైవజనాల గురించి మాకు పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత వారు తెనాలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించడం, అందరం కలిసి అక్కడికి వెళ్ళటం, తండ్రి గారిని అలాగే దైవజనులను వారి కుటుంబ సభ్యులను అక్కడ సంఘాన్ని చూడటానికి, వారి కట్టించిన ఘనమైన మందిర ప్రతిష్టలో పాల్గొనలు పొందటానికి దేవుడు కృప చూపి ఉంటున్నారు. హల్లెలూయా. నేను అనేక మరి దేశాల్లో కావచ్చు, ప్రాంతాల్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు అంతా తిరుగుతున్నాను. కానీ మరి 2008 నుంచి వైజాగ్ మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి నేను రావడం. అయితే వైజాగ్ మొదటగా 23వ తారీఖున డేట్ అడిగారు. ఆ తర్వాత ఇలా నేను వస్తున్నానండి అనగా నాకు విశ్వశాంతి గారు గుర్తొచ్చారు. ఎందుకంటే వైజాగ్ ప్రాంతంలో తను పరిచయం చేస్తున్నారని గుర్తొచ్చి సిస్టర్ గారు ఇలా వస్తున్నానంటే తప్పకుండా మా దగ్గరికి కూడా రండి అన్నారు. అయితే 21వ తారీఖు మా క్రిస్మస్ అన్నారు, తప్పకుండా వస్తానన్నాను. ఇంకా 22 తారీఖునే దైవజనులే మరి నాకు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇంకా 21, 22, 23 ఈ 3 రోజులు ఇక్కడ మీటింగ్స్ ఉన్నాయి. ఈ 3 దినాలు పాల్గొనలు పొందాలని సిద్ధపాటు కలిగి వచ్చి ఉంటున్నాను. ఎంతమంది ఉన్నామా అని కాదు, దేవుని వాక్యాన్ని బట్టి ఒక్కరైనా బలపరచబడి ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి శుద్ధీకరించబడితే ఎత్తబడే గుంపులో మనం ఉంటాము. హల్లెలూయా. మరి ప్రజలను బట్టి వాక్యం చెప్పడం కాదు, కానీ దేవుడు నడిపింపును బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు కృప చూపి ఉంటున్నారు. అయితే సంఘం అంతటికీ శుభములు తెలియజేస్తున్నాను. చేరవచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిని మళ్ళీ బహుగా దీవించును గాక. ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్దామండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 1-2 వచనాలు. 47వ అధ్యాయము 1-2 వచనాలు. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను.
ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కన క్రింద నుండి పారుచుండెను. దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏహెచ్కేల్ గారికి ఒక దర్శన రూపం అక్కడ కనిపిస్తూ ఉంది. ఏంటి అంటే, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని పోయి, ఎక్కడ పరలోకములో ఉన్నటువంటి దేవుని మందిరము తీసుకొని వెళ్ళి ఉంటున్నాడు. అయితే పరలోకంలో ఉన్నటువంటి ఆ మందిరమునకు అనేక గుమ్మములు ఉంటున్నాయంట. అయితే చూడగా తూర్పు ముఖముగా ఉండే నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండేది. ఇప్పుడు మన మందిరంలోనికి రావాలి అంటే మనకు ఒక గుమ్మం ఉంటుంది. చాలా గుమ్మాలు ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉంటున్నాయి. మరి ఆ గుమ్మములు ఉంటాయి. అలాగే పరలోకంలో దేవుని మందిరానికి కూడా గుమ్మం ఉందండి. ఆ గుమ్మము కింద నుండి నీళ్లు ఉబికి ప్రవహిస్తున్నాయంట. మనకు ఆశ్చర్యం ఏంటంటే, ఉబికి ప్రవహించినప్పుడు గుమ్మము ఎక్కి ప్రవహించారు, కానీ ఈ నీళ్లు ఉబికి ప్రవహిస్తున్నాయి, కానీ గుమ్మము కింద నుండే ప్రవహిస్తున్నాయి. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే గుమ్మము దేవుని వాక్యములకు సాదృశ్యంగా ఉంటుంది. కింద ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క ప్రవహించే నది అభిషేకములకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ చాలా మంది సంఘాలలో ఆహ్వానించినప్పుడు అనేక ప్రాంతాలకి వెళ్ళినప్పుడు కొన్ని సంఘాలలో హల్లెలూయా చెప్పకూడదు అంటారు, కొన్ని సంఘాలలో భాషలు మాట్లాడుతూ ఉజ్జీవంగా ఉంటుంది. కొన్ని సంఘాలలో కొన్ని డినామినేషన్స్ బట్టి వాళ్ళ యొక్క కట్టుబాట్లు నాకు ముందుగా చెప్తారు, మాది ఇలా ఉంటుంది, మాది ఇలా ఉంటుంది, దీనికి తగినట్టుగా మీరు మరి నడిపించాలంటే అది కొంచెం కష్టమైనప్పటికీ దాని ప్రకారం, ఎందుకంటే సేవకులు ఏనాటి నుండో కష్టపడి వారి ఒక్కొక్క రాయి పేర్చి కొన్ని సంవత్సరాలు వారు కన్నీరు కార్చి మోకాటి దగ్గర ప్రార్థన చేసి దేవుడి దగ్గర కనిపెట్టుకుని కట్టిన సంఘాలు మేము సడన్ గా వచ్చేసి ఏదేదో చెప్పేసి ఆ సంఘాలను కూల్చడానికి వీలు లేదు, గలిబిలి చేయడానికి అంతకంటే వీలు లేదు. సంఘమును నిలబెట్టడానికి, సంఘమును బలపరచడానికి దేవుడిచ్చినటువంటి మాటను పట్టుకొని వెళ్తూ ఉంటాము. అయితే ఈ గడప వాక్యములకు సాదృశ్యంగా ఉంటే, గడప కింద ఉన్నటువంటి ఆ నది పరిశుద్ధాత్ముని నది, అభిషేకం కలిగిన నది. నువ్వు ఎంత అభిషేకంతో నింపబడు, ప్రవచనాలు మాట్లాడు, అన్య భాషలు మాట్లాడు, దేవుని శక్తితో అనేక తలాంతులతో వాడబడుతూ ఉంటూ వాక్యాన్ని పక్కన పెట్టి నీ అభిషేకము వ్యర్థం. హల్లెలూయా. వాక్యానికి లోబడి కొన్ని ప్రవచనాల మధ్య భ్రమపరచు ఆత్మలు ఎక్కువైపోయి ఉంటున్నాయి. ఏదో వారికి ప్రేరేపణ కలిగినది చెప్పేసి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని భ్రమపరుస్తూ అది ప్రవచనం అంటూ మోసపరిచేవారు ఎక్కువగా ఉంటున్నారు. అది వాళ్ళ తప్పు కాదు, కానీ సాతాను వారి బలహీనతను ఆధారం చేసుకొని వారి యొక్క ఆలోచనను సంఘంలోనికి పంపిస్తూ ఉంది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమే ఉన్నటువంటి యేసయ్యకు విరోధంగా మాట్లాడాడు. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది ఎలా చెప్తారంటే, దేవుడు నీకు సొలొమోను కంటే అధికమైన జ్ఞానం ఇవ్వబోతున్నాడంటే విన్నటువంటి మనం అనుకుంటాము, అమ్మో సొలొమోను కంటే అధికమైన జ్ఞానం అని సంబరపడిపోతూ ఉంటాము. అది ఖచ్చితంగా ఆమె నెరవేర్చబడాలి అనుకుంటూ ఉంటాం. అయితే లేఖనాలలో చూస్తే సొలొమోను కంటే జ్ఞానవంతుడి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. హల్లెలూయా. సొలొమోను కంటే గొప్పవాడు మన దేవుడు ఉన్నాడు, కానీ మనుషులమైనటువంటి మనము సొలొమోను కంటే మించిన జ్ఞానము మనం సంపాదించుకోలేదు. దేవుడు ఆ ఘనతను సొలొమోనుకి ఇచ్చి ఉంటున్నాడు. అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఈ కొన్ని ప్రవచనాలు, వాక్యాలు మనం వింటూ ఉన్నప్పుడు ఇది దేవుని వాక్యక్రమంగా ఉన్నాయా, లేకపోతే కలిపి చెరిపెడి బోధరా, మనల్ని పక్కత్వం పట్టిస్తున్నాయా, ఈ లేఖనం పరిశుద్ధ గ్రంథంలో ఉందా, వీళ్ళు చెప్పేది వాక్యానుసారమైనా, ఇది దేవుడి చిత్తమైనా అని ఏ ప్రవచనమైనా వాక్యాల్లో చూసి దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. నేను ప్రవచనానికి విరోధం కాదండి. నా పేరు అర్చన రెడ్డి అని మీకు తెలిసిన, భర్త పేరు శివరామరెడ్డి. నేను మా పుట్టిల్లు విజయవాడ, మా అత్తగారిలో రాయలసీమలోని నంద్యాల. అయితే నా 4 సంవత్సరాల వయసులో మా అమ్మ కిరసనాయలు పోసుకొని చనిపోయింది. నా సాక్ష్యం ఉంటుంది. దాదాపుగా 8,70,000 మంది యూట్యూబ్లో చూసి ఉంటున్నారు, కొన్ని లక్షల మంది వేరే ఛానల్స్లో చూసి ఉంటున్నారు. అయితే నాకు 9 సంవత్సరాల వయసులో నాన్నగారు క్యాన్సర్తో చనిపోయారు. నా సాక్ష్యమే 1 గంటన్నర ఉంటుందండి. సమయం ఇస్తే అక్కడికి వెళ్తే నాకు 2 గంటలు అచ్చకి ఇచ్చేస్తారు. అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకొని పావుతో 2 గంటలకల్లా ముగించుకుంటాను. ఎందుకంటే వాక్యం సాక్ష్యం 2 చెప్పాలి అంటే. లేదు, కొంతమంది సాక్ష్యానికి పిలుస్తారు,
కొంతమంది వాక్యానికి పిలుస్తారు. అయితే దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యం, నేను డాక్టర్లు చెప్పిన మాట ప్రకారం అయితే నేను చనిపోయి 21 సంవత్సరాలు అయి ఉండేది. కానీ దేవుడి కృప చేత దేవుడి సజీవ లెక్కలో నన్ను నిలబెట్టి, మరి పెళ్ళయ్యేంత వరకు నాకు దేవుడు అంటే తెలియదు, బైబిల్ అంటే తెలియదు, క్రైస్తవులంటే అంతకంటే తెలియదు. చావు బ్రతుకుల మధ్య చనిపోతానన్నప్పుడు చేతుల మీద మోసుకు వచ్చినప్పుడు నాకు దేవుడి గురించి తెలియచేయటం, ఆ రీతిగా దేవుడి ప్రేమను తెలుసుకోవటం, వారంలో చనిపోతానన్న నేను కొన్ని నెలలు బ్రతకటం, ఆ తర్వాత ఎప్పుడు చనిపోతానో తెలియదు అని నా ఆత్మ నరకానికి వెళ్ళకూడదని రక్షణ పొందటం, రక్షణ పొందినటువంటి మరి నేను మరి చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకొని ఎన్నో కష్టాలు పడి, తినడానికి కూడా సరైన తిండి లేక, మంచి బట్టలు కట్టుకోవడానికి లేక, చిన్ననాటి నుండి తల్లిదండ్రుల ప్రేమకు దూరమై కష్టాలు పడిన నేను తప్పించుకోవటం కోసం ఒకటి నుంచి ఒకటి పెన్నం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా నా చిన్ననాట నుండి కష్టాల బాటలో వెళ్ళి, నన్ను ఇష్టపడి ఒక వ్యక్తి ముందుకు వచ్చి కట్నమేమి వద్దు నీకే ఎదురుగా నుంచి పెళ్లి చేసుకుంటానని వాళ్ళ పెద్దవాళ్ళని పిలుచుకొచ్చి మాట్లాడితే పెళ్ళయ్యాక సంతోషంగా ఉందాము అనుకుంటే, పెళ్ళైన 3 నెలలకే డాక్టర్లు నేను చనిపోతానని చెప్తే, అలాంటి సమయంలో దేవుడిని తెలుసుకున్నాక కూడా నాలో అనేకమైన జబ్బులు ఉండేవి. నా గర్భసంచి కుళ్ళిపోయింది, నాకున్న పళ్ళు ఇప్పుడు పెట్టుడు పళ్ళు, నా కాల్షియం అంతా డెలికేట్ అయిపోయి ఉంటుంది, నా బ్లడ్ అంతా ఎప్పటికప్పుడు కరిగిపోతూ ఉంటుంది, నా శరీరం అంతా కుళ్ళిపోయిందని హైదరాబాద్లో మాసప్ ట్యాంక్ దగ్గర మహావీర్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు. అయితే ఏ మెడిసిన్ పని చేయట్లేదని చెప్పారు. అలాంటి సమయంలో 4 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు రక్షణ పొందిన తర్వాత. అయితే నాకున్న ఇంకొక జబ్బు ఏంటంటే 4 సంవత్సరాలు కూడా బ్లీడింగ్ అవుతూనే ఉండేది. నా గర్భసంచి కుళ్ళిపోయిందని తెలుసు. మా అత్తయ్య గారు నా భర్తతో ఏరా ఇష్టపడ్డాను ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చుకున్నావు, యోగిష్టిది కట్నం తీసుకురాలేదు, మరి నిన్ను సుఖపెట్టలేదు, ఇప్పుడు కొట్టుపోతుంది, ఇలాంటి పిల్లల్ని ఎలా చేసుకొచ్చుకున్నావు అని తిడుతున్నా. ఆ బాధంతో కూడా తండ్రి దగ్గర కుమరించినప్పుడు దేవుడు నాతో ప్రవచనం ద్వారా మాట్లాడాడు. నేను ఎందుకు చెప్తానంటే, ప్రవచనం నా జీవితంలో ఎలా నెరవేర్చబడింది అంటే, ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఇందాక అమ్మగారు ఎలాగైతే ఆరాధన ఆత్మతో నడిపించారు, ఒక బలమైన ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు నేను ఆత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతూ అభిషేకంతో నింపబడిన నేను ఇక్కడ నిలబడిన సేవకులు పరిశుద్ధ స్థలంలో నుండి ఒక ప్రవచనం రిలీజ్ చేశారు. ఏంటి అంటే, ఇక్కడ ఒక స్త్రీ రక్తస్రావ వ్యాధితో బాధపడుతుంది, ఆ వ్యాధిని నేను పిండంగా మార్చబోతున్నానని మరి చెప్పినప్పుడు ఆ యొక్క వాగ్దానం నేను స్వతంత్రించుకున్నాను. దేవుడు ఆ నెలలోనే నా గర్భాన్ని తెరిచాడండి. హల్లెలూయా. కుళ్ళిపోయిన గర్భం తెరిచాడు. ఎందుకు చెప్తానంటే, దేవుడి మాట తక్కువ చేయట్లేదు, కానీ వాక్యం మొదటిస్తాను, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యానికి విరోధంగా మీతో ఎవరైనా ఏమైనా మాట్లాడుతూ ఉంటే దానిని చూసి మీరు కలవరపడదు. అయితే ఇక్కడ ఈ నది గుమ్మము కింద నుండి అది ఎక్కువగా ఊపికి ప్రవహిస్తుంది. ఇప్పుడు కృష్ణానది కావచ్చు, గోదావరి నది కావచ్చు, ప్రవహించేటప్పుడు గట్టులు ఎక్కి ఒడ్డును అది ఎక్కి ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని మందిరంలో ప్రవహించే నది ఉబుకుతుంది, కానీ గుమ్మము కింద నుండి మాత్రమే అది ప్రవహిస్తుంది. గుర్తు పెట్టుకోవాలి, దేవుడు మనకిచ్చిన తలాంతులన్నీ వాక్యానుసారంగా ఉపయోగించాలి. హల్లెలూయా. దేవుడు నీకు పాటలు పాడే వరాన్ని ఇచ్చాడా, లేకపోతే ఇంకొక వరాన్ని ఇచ్చాడా, ప్రార్థించడమా, ఉపవాసం ఉండటమా, పరిచయలో సహకరించడమా, ఏ తలాంతో అయితే దేవుడు నీకు ఇచ్చాడో వాక్యానికి లోబడి వాక్యానుసారంగా నీకు ఇచ్చిన తలాంతులు ఉపయోగించుకోవాలి. అయితే ఈయనంటండి ప్రవహించి మరి 8వ వచనం నుండి చూసుకుంటే 7 నుంచి చూద్దాం. నేను తిరిగి రాక నదీ తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారముగా కనపడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అవ్వను. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? పరలోకపు గుమ్మము కింద నుండి ప్రవహిస్తుంది. ఇప్పుడు ఈ నది ప్రవహించే మార్గమున చెట్లంటే విస్తారంగా పెరిగాయంట. హల్లెలూయా. చెట్లంటే ఎవరో కాదు, విశ్వాసులైనటువంటి మీరే. విశ్వాసులైనటువంటి మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒక ప్రవాహం ప్రవహించబడుతుందో, ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడి పెద్దయ్య గారు కావచ్చు, చిన్నయ్య గారు కావచ్చు, అమ్మగారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇక్కడ నుంచి ఒక నది మీకు ఫ్లో అవుతూ ఉంది. అయితే ఇక్కడి నుంచి ప్రవహించే నది నాకు కాదులే, ఆదివారంలే, ఎప్పుడు మీటింగ్ పెడతారులే,
ఎవరో ఒకళ్ళు వస్తారులే అని నిర్లక్ష్యంగా కాదు, ఆ నది వ్యర్థంగా పోకుండా ఇప్పుడు ఆ నదిలో ఇప్పుడు ఆ నది నీరు ప్రవహిస్తుంది అనుకోండి, ఆ నది ప్రవహించే స్థలంలో చెట్లు ఉంటే ఆ చెట్లు ఏమవుతాయి, ఏపుగా పెరుగుతాయి, ఫలిస్తాయి, పుష్పిస్తాయి, అనేకులకు నీడనిస్తాయి. అయితే ప్రవహించే నది దగ్గర చెట్లు లేకుండా వేరొక చోట ఉంటే ఈ నది నీరంతా వ్యర్థంగా పోతూ ఉంటే ఎవరికైనా ఉపయోగమా? ఇప్పుడు దేవుని సన్నిధిలో నుండి ప్రవహించే వాక్యం, ఆ యొక్క అభిషేకం, సంఘమైన మీరు ఆ నదిలో తడపబడాలి. హల్లెలూయా. అప్పుడు మీరేమవుతారంటే ఆ చెట్లు విస్తారముగా పెరిగినట్టుగా మీరు ఆత్మీయ స్థితిలో, ఈ భూ సంబంధమైన స్థితిలో 2 విధాలుగా పెరగటానికి కావాల్సింది ఏంటంటే దేవుని సన్నిధికి మీరు దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. ఏది వృధాగా పోగొట్టుకోవద్దు. ఏ సేవకుడి ద్వారా ఏ వాక్యం నాతో మాట్లాడతారో, నా తల్లిదండ్రులు పెట్టుకుని మాట్లాడతారో, ఈరోజు నాతో మాట్లాడాలని ఆశ కలిగి వచ్చిన ఎండిన భూమి లాంటి నీవు ఆశతో వచ్చావు కదా, నిన్ను తడపటానికి, నీ మీద ఎండిన నేల మీద ప్రవాహ జలములను కుమ్మరించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి తడపబడటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? తడవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? వ్యర్థంగా పోతుందండి. ఎన్నో కుర్చీలు బెంచీలు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. వారు తడవలేని స్థితిలో ఉన్నారు. కేవలం ఇప్పుడని మాత్రమే కాదు, ఏ స్థితిలోనైనా దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వారు, నిర్లక్ష్యంగా ఉన్నవారు, తడవబడలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు. మీరు ఒక గులాబీ చెట్టు ఉందనుకోండి, మన ఇళ్ల ముందు పెంచుకోవడానికి, దానికి నీళ్లు పోయకపోతే మొగ్గ వచ్చింది, కానీ నీళ్లు పోయకపోసరికి ఏమైనా మొగ్గ రాలిపోయింది. అది నీళ్లు పోస్తే ఏమవుతుంది, మొగ్గ పెరుగుతుంది, అది వికసిస్తుంది, సువాసన ఇస్తుంది, అనేకులకు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే ఏదైనా కాయలైనా కూడా అంతే, నీళ్లు సరిగ్గా లేకపోతే ఫలించినట్టే ఉంటాము, కానీ అది మన చేతి దాకా నోటి దాకా రాకుండానే పోగొట్టుకుంటూ ఉంటామండి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆ వాక్యం చేత, అభిషేకం చేత మనము తడపబడాలి, మనము విస్తరించాలి, మనం అభివృద్ధి చెందాలి, అనేకులకు నీడనివ్వాలి, ఫలాలను పంచాలి, ప్రేమను పంచాలి, దేవుడి ప్రేమను వారికి రుచి చూపించాలి. ఇప్పుడు ఈ యొక్క నది ఏంటండి, చెట్లను తడిపింది. ఇప్పుడు ఈ చెట్లు తడుపుకుంటూ అరాబాలోనికి దిగి సముద్రంలో పడుకు, సముద్రంలో నీళ్ళు ఇప్పుడు మంచి నీళ్ళగా మార్చబడినట్ట. మామూలుగా మీరు గమనించినట్లయితే ఎన్ని నదుల నీళ్ళైనా కూడా ఈ నదులు ప్రవహించి పొలాలను తడిపి మంచినీటి అవసరతలు తీర్చి చివరికి ఎక్కడికి వెళ్తుందంటే సముద్రంలో పడుతుంది. ఎన్ని నదులలో పడనివ్వండి, ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ఏ సముద్రాన్ని మంచినీటిగా మార్చలేదు. ఆ నదులు ఇవి మంచినీళ్ళే, కానీ ఈ సముద్రంలో పడగానే ఏమైపోతాయి, ఉప్పు నీళ్ళగా మార్చబడతాయి. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, దేవుని సన్నిధిలో నుండి ప్రవహించుచున్న నది అరాబాలోనికి దిగి సముద్రంలో పడగానే సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగా మార్చబడ్డాయంట. హల్లెలూయా. సముద్రము లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ సముద్రంలో భయంకరమైన ఉప్పు, తాగడానికి ఉపయోగం లేదు. ఎంతో విందులు, విలాసాలు, లోక సంబంధమైన ఆచారాలు, అలవాట్లు, పద్ధతుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఆ లోకంలో ఉన్నదే వారి క్షేమం అనుకుంటున్నారు, లోకంలో ఉన్నదే వారికి సంతోషం అనుకుంటున్నారు. నేను నా 18 సంవత్సరాలు నిండేంత వరకు ఎన్నో పూజలు, విగ్రహారాధన చేశానండి. నా 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే చేతిలో హారతిస్తానన్నదాన్ని, 365 ఒత్తులు వెలిగించిన దాన్ని, ఒక నెలంతా చండింటి స్నానాలు చేసేదాన్ని, ఎన్నో చేశాను. మా వాళ్ళకున్న లారీలు ఉండేవాడిని, ఆ లారీలో షిరిడీకి, తిరుపతికి ఫ్రీగా తీసుకుని వెళ్ళేవాళ్ళు. అంత చేసినటువంటి నాకు చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు నేను పేరున పిలవటం మొదలుపెట్టాను. పలానా సోమవారం, గురువారం, శుక్రవారం, మీకు పేరున ఆ పేరు చెప్పడం, మీకు ఇది చేశాగా నన్ను బ్రతికించండి, మీకు ఇది చేశాగా నన్ను బ్రతికించండి. ఎక్కడి నుంచి కూడా నాకు జవాబు రాలేదు. ఎక్కడి నుంచి నాకు ఒకటి అర్థమైంది, నేను ఆరాధించిన వారు, నేను పూజించిన వాళ్ళు ఎవరు నన్ను బ్రతికించలేరని, చావు కోసం నన్ను చంపండి, ఎలా చచ్చిపోవాలో నాకు అర్థం కావట్లేదని చావు కోసం ఎదురు చూస్తున్న రోజు. సముద్రంలో మనకి ఎక్కడ క్షేమం ఉండదండి, లోకంలో మనకి ఎక్కడ ఆదరణ ఉండదు. తెలియక చేస్తున్నటువంటి వారి కోసం మనం జాలి పడాలి తప్ప వారి గురించి మనం అసహించుకోకూడదు. అయితే ఈ సముద్రంలో నీళ్లు మంచి నీళ్ళగా మార్చబడినట్టుగా దేవుని సన్నిధిలో తడపబడిన నీవు ఒక నదిగా మారి ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి
బలహీనతల్లో ఉన్నవారు మంచి వారిగా మార్చబడాలి. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఏదైతే వింటున్నావో వాక్యం విని విడిచిపెట్టడం కాదు, బాగా చెప్పారు అనుకోవటం కాదు, క్రియల్లో చూపించాలి. క్రియల్లో నువ్వు ఏదైతే వింటున్నావో దాన్ని వెంటనే ఫాలో చేయాలి. నీ పక్కనున్న వాళ్ళమ్మ వీళ్ళు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, వీళ్ళంత ప్రేమ కలిగిన వారు, వీళ్ళే ఇలా ఉన్నారంటే వీళ్ళ దేవుడు ఇంకెంత ప్రేమ కలిగిన వాడు. ఇవాళ మన దైవజనులు క్యారల్స్ వెళ్ళి ఉంటున్నారు. ఇప్పుడు ఇలా వెళ్ళి చెట్టు ఉన్నప్పుడు అనేక అన్యజనులు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరింటికి అయితే మనకు అర్థమవడం కోసం చెప్తున్నా, మీ సంఘ బిడ్డలు చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు ఒక ఇంటికి క్యారల్స్కి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల అన్యులందరూ చూస్తున్నారు. దైవజనుల దగ్గరికి వెళ్ళి పాటలు పాడారు, అక్కడంతా ఆరాధన చేశారు, వాక్యం పంచుకున్నారు, తిరిగి వచ్చేసారు. ఆ ఇంటికి వెళ్ళినటువంటి కుటుంబము రేపు వేరే వాళ్ళు బూతులు మాట్లాడుతూ, వేరే వాళ్ళ మీద గొడవ పడుతూ, అక్రమంగా నడుచుకుంటూ, అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు చుట్టూ చూస్తున్న వారికి ఏమనిపించింది? ఏం దేవుడమ్మా, ఏం పిల్లలమ్మా వీళ్ళు క్రైస్తవులు అంటే నిన్నేమో చప్పట్లు కొట్టి పాటలు పాడారు. ఈ రోజు చూస్తే ఈమెలో ఏమైనా మార్పు వచ్చిందా? ఈమె పద్ధతిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఈమె క్రియల్లో మార్పు వచ్చిందా? మనము క్రైస్తవులు ఎలా ఉండాలంటే నోటితో చెప్పేవారిగా కాదు, క్రియల్లో చూపించేవారిగా ఉండాలి. దేవుడు మనకి ఏదైతే నిజమైన ప్రేమ, క్రిస్మస్ అంటే మనం చేసే పనులతో పాటు మనం చేయాల్సింది ఏంటి అంటే క్రీస్తును అనేకులకు పరిచయం చేయటం. ఆయన ప్రతి ఒక్కరి హృదయాల్లో వెలిగించినట్లుగా నీవు పొందుకున్నటువంటి ఆ కాంతిని అనేకులకు పంచాలి. హల్లెలూయా. దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నప్పుడు 2008 నుంచి 2017 వరకు నేను సువార్థికురాలుగా మాత్రమే నంద్యాల నుంచి విజయవాడకు 8 గంటల ప్రయాణం అయ్యేది. ఆ చుట్టుపక్కల పిలిచిన వారికి నాకు దేవుడు 3 బట్టల షాపులు ఇచ్చాడు, నా చేతి కింద పనివాళ్ళని ఇచ్చాడు, లక్షల్లో వ్యాపారం ఇచ్చాడు. అన్ని వ్యాపారాలు చేసుకుంటూ సువార్థికురాలుగా తిరుగుతున్నాను. అయితే 2017లో దేవుడు నాతో మాట్లాడారు. నేను అనుకున్న నేను అనాథను, నాకు తినడానికి తిండి లేదు, నాకు కట్టుకోవడానికి సరైన బట్టలు లేనప్పుడు దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు. ఇప్పుడు నాలాగా అనాథలకు నేను సహాయం చేయాలి, వారిని ఎలాగైనా పోషించాలని సంపాదించాలి ఇటు దేవుడి పనిలో అటు సంపాదనలో రెండింటిలో ఉంటూ ఉండేదాన్ని. 2017లో దేవుడు నాతో మాట్లాడటం మొదలు పెట్టారు. అయితే ఒక దర్శనం ద్వారా, స్వరము ద్వారా, లేఖనం ద్వారా, మూడింటి ద్వారా, అందులో స్వరము ద్వారా మాట్లాడిన మాట నీతో పంచుకుంటాను. గాఢాంధకారపు లోయలో ఉన్నప్పుడు నేను విడిపించిన నేను నీ ద్వారా అనేకులు విడిపించబోతున్నాను. హల్లెలూయా. ఆ మాటను చేత పట్టుకొని నేను సంపూర్ణ సేవకు విజయవాడ ప్రాంతానికి రావడం జరిగిందండి. హల్లెలూయా. ఒకటే దేవుడు మాట్లాడినప్పుడు నేను అనుకున్నాను, ప్రభా ఏమీ లేనప్పుడు సమృద్ధినిచ్చావయ్యా. ఇప్పుడు లక్షల వ్యాపారాన్ని వదిలిపెట్టి నేనేదైనా సంపాదిస్తే సేవకులకు సహకారంగా ఉంటాగా, ఎవరైనా అనాథలకు ఉన్నవారికి అన్నం పెడతాగా. ఇప్పుడు నేను సంపాదించకపోతే ఎలా అంటే నీ సంపాదన కాదు, నీవే కావాలని దేవుడు మాట్లాడారు. అయితే ఇప్పుడు విన్నాను, అనుభవిస్తున్నాను, దాన్ని క్రియల్లో చూపించడం చాలా కష్టమైన పని. ఉన్న పాటుగా షాపులు అమ్మేసి, వ్యాపారాలు అక్కడ అన్ని కూడా అమ్మేసి సగం, ఎందుకంటే బ్యాంక్ లోన్స్ ఉంటాయి, బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. ఉన్న పాటు బిజినెస్లన్నీ క్లోజ్ చేసి అవన్నీ లోన్స్ కట్టి తిరిగి వస్తూ ఉండగా మా సొంత ఇల్లు, మాకున్న వారి బంధువులు అందరూ రాయలసీమ ప్రాంతం. విజయవాడలో మాకంటూ ఉన్నారు, మామయ్య వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ అన్నంత మాత్రమే. నాకు వెనక ముందు సపోర్ట్ చేసే సేవకులు కానీ, నాకే ట్రైనింగ్ కానీ ఏమీ లేదు. అయ్యా విజయవాడ వెళ్ళమంటున్నావు, గొప్ప గొప్ప సేవకులు విజయవాడ ప్రాంతంలో ఉన్నారు, ఏమీ తెలియకుండా ఏదో సువార్థికురాలుగా వెళ్ళటం వేరండి. సువార్త పని చేయడం చాలా ఈజీ, వెళ్ళటము, ఏ చెప్పమంటారు చెప్పడం, తిరిగి వచ్చేయడం. కానీ సంఘం కట్టడం నా వల్ల కాదు అంటే దేవుడు లేఖనం ద్వారా మాట్లాడాడు. బలహీనత లేని నా శక్తి పరిపూర్ణమవుతుంది, నా కృప నీకు చాలు అని. ఎందుకంటే నాకున్న జబ్బులు అనేకమైన, లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీ చెడిపోయి ఉంటుంది, గర్భసంచి కుళ్ళిపోయి ఉంటుంది, నా క్యాల్షియం అంతా డెలికేట్ అయిపోయి ఉంటుంది, ఎక్కువ ఏడ్చినా, ఎక్కువ స్ట్రెస్ అయినా, ఆలోచించిన ఫిట్స్ కూడా వస్తాయి. అయితే ఇన్ని పెట్టుకొని నేనేం సంఘాన్ని స్థాపించాలి ప్రభా, నా పిల్లలు సేవ చేస్తారనుకున్నాను. కానీ దేవుడు నన్ను బలవంతం చేయడంతో అన్ని వదిలేసి నా భర్త, నేను, పిల్లలు తీసుకొని కొన్ని సంచుల్లో సామాను పెట్టుకొని విజయవాడ సేవకు వచ్చానండి. వచ్చినప్పుడు అక్కడ స్టేటస్, అక్కడంతా పేరు, అక్కడ లగ్జరీ లైఫ్. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు తినటానికి కూడా దేవుడి వైపు ఎదురు చూసే పరిస్థితి. ఒకటే పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. చెప్పుకుంటే గొప్పగా కాదు, క్రియల్లో చూపించాలి. ఎంతో కన్నీరు కార్చారు. ప్రభువుని ఎందుకు విజయవాడకి తీసుకొచ్చు? ఎంతో మంది గనులైన సేవకులు ఉంటుండగా ముందు వెనక ఎవరు సపోర్ట్ లేని నన్ను తీసుకు
ప్రాంతంలో నిలబెట్టుకుని ఎలా పరిచర్య చేయాలి, ఏడుస్తూ ఏడుస్తూ ఎన్నో దినాలు ఉపవాసాలు ఉండి ఆయన పాదాలు పట్టుకున్నాను. మొదట అద్దెళ్లలో ప్రారంభించిన సేవ ఈనాడు విజయవాడ ఆటోనగర్ సొంత మందిరం అన్ని చెరువుల మధ్య కలిగి అనేక ప్రాంతాల్లో స్వార్థ వెలుచుతుందంటే నేను విని విడిచిపెట్టలేదు. అవును, దేవుడు గొప్పవాడు అనుకోలేదు. నా సేఫ్టీ నేను చూసుకోలేదు. నేను ఒక రౌండ్ అప్ చేసుకొని ఇక్కడుంటే నాకు క్షేమము. ఇక్కడుండి మీకు సంగతి తెలిసి ఆలగడ్డ ప్రాంతంలో ఒక సంఘాన్ని స్థాపించాను. ఆలగడ్డ ఫ్యాక్షనిస్ట్ ఇది అండి. ప్రతి మంగళవారం వ్యాపారం చేసుకుంటున్న అక్కడికి వెళ్ళాను. అక్కడ నువ్వు పరిచయం చేయమ్మా, నీకు ఒక ఎకరం పొలం ఇస్తాను, ఇక్కడ మందిరం కట్టుకోమని బలవంతం చేశారు. అయితే దేవుడు మాత్రము నువ్వు ఎక్కడైతే విగ్రహారాధన చేస్తావో ఆ ప్రాంతంలోకి వెళ్ళి నీ స్వజనుల మధ్య సువార్త ప్రకటించమన్నప్పుడు ఇది సేఫ్టీ. ఇక్కడ పొలం ఇస్తారు, ఇక్కడ మందిరం కట్టిస్తారు, ఇక్కడ సంతా కూడా నేనంటే ఏంటో ఆ ప్రాంతంలో తెలుసు. విజయవాడలో నేనంటే ఎవరికి తెలియదు, చెప్పుకునే దిక్కు కూడా లేదు. ఒక మాట మీకు చెప్పాలంటే అక్కడ ఉన్నప్పుడు లీటర్ పాలు మాకు అలా ఉండిపోయేవి. 10 రూపాయలు పాల ప్యాకెట్ తెచ్చుకున్నాను కానీ కూడా దేవుడి వైపు ఎదురు చూసిన స్థితిలో. అయితే ఒక్కటే, నన్ను పిలిచిన నా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చేయి విడిచిపెట్టాడు. ఒకవేళ ఈ లోకంలో మనుషుల మాట ప్రకారం అయితే నేను ఇంతకాలం బ్రతికేదాన్నే కాదు. దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడని ప్రతి విషయంలో కూడా నలిగిపోతూ నన్ను చూచిన వాళ్లకు, నా వెంట ఉన్న వారికి నా పరిస్థితి తెలుసండి. ఈ రోజు వాళ్ళు అంటున్నారు ఖచ్చితంగా దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. మాటల్లో నేను గొప్పగా తప్ప చెప్పుకోవడం కోసం కాదండి. మనం ఏదైతే వింటున్నామో అది కార్యానుసారం కాదు. మనం నడుచుకున్నప్పుడు మనల్ని బట్టి మన చుట్టూ ఉన్నవారు మార్పు చెందుతారు. ఆ మంచి నీరు మందిరంలో నుండి ప్రవహించి సముద్రంలో పడగానే సముద్రపు నీరు మంచి నీరుగా మార్చబడింది. నువ్వు ఏ ప్రాంతంలో అయితే నివాసం చేస్తున్నావో, ఎంతమంది అయితే నీకు విరోధంగా మాట్లాడుతున్నారు, నిజమే, నిన్ను దూషించేవాళ్ళు, నీకు అడ్డుపడేవారు, నిన్ను అవమానపరిచేవారు, నిన్ను గాయపరిచేవారు ఎందరో ఉండొచ్చు. కానీ నీలో ఉన్న అభిషేకం, నీలో ఉన్న వాక్యం వారిలోకి ప్రవహించే సమయం ఉందండి. నీలో ఉన్న అభిషేకం వాళ్ళలోకి వెళ్ళి ఆ చెడ్డ వారిని, పనికిరాని వారిని, యోగ్యత లేని వారిని, ఉపయోగం లేని వారిని అందరినీ పనికొచ్చే పాత్రగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అది నీ ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యం, నీ వల్ల మాత్రమే సాధ్యం. మొదట చెట్లు తడిపింది, సంఘం దీవించబడాలి. మొదట మనము బలపరచబడాలి. ముందు మనము ఫలించాలి. ముందు మనం అభివృద్ధి చెందాలి. రెండవదిగా మనం ఇక్కడ నింపబడి లోకంలోకి వెళ్తున్నాము. లోకాన్ని మన ప్రార్థనతో, మన క్రియలతో, మన యొక్క భక్తి చేత వాళ్ళని మార్చాలి. ఇప్పుడు మూడవది చూసుకుంటూ ఉంటే అది ఎంత ప్రవహించి మళ్ళీ ఒక నది నుంచి ప్రవహించి అక్కడ ఉన్నటువంటి చేపలంట బహు విస్తారములకు ఆ నీరు, ఆ మంచి నీరుగా మార్చబడింది కదండి. ఆ మంచి నీరు ప్రవహించిందంట. 9వ వచనం చదవండి ఒకసారి. వడిగా వారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చిన వలన ఆ నీళ్లు మంచి నీళ్లు అగును కనుక చేపలు బహు విస్తారం. ఇప్పుడు ఈ నది ప్రవహిస్తాను, సముద్రాన్ని బాగు చేసింది, మళ్ళీ ప్రవహిస్తుంది, ఆగిపోలా, ప్రవహించేదాన్ని. ఇంకా దాకా చేశానండి, ఇంకా చాలా, ఈ భక్తి చాలా. ఇన్నిసార్లు ఇన్నాళ్ళు ఉపవాసం ఉన్నాయి, ఇప్పుడు ఉండలేకపోతున్నాను. ఇన్నాళ్ళు భక్తి చేస్తా, ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఇంతకాలం ఎంతో సహకరించా, ఇప్పుడు పరిచయం చేయలేకపోతున్నాను. అలసిపోవటానికి వీలు లేదు. ఈ నది ప్రవహించు చోట్లనెల్లా అక్కడ జలచరాలన్నీ బ్రతుకుతున్నాయంట. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మోసుకొని నువ్వు ఏ స్థలంలో అడుగు పెట్టినా అక్కడ నిర్జీవంగా ఉన్న ప్రతి స్థితి మళ్ళీ చిగురించబడుతుంది. హల్లెలూయా. అయితే జలచరములన్నీ తిరిగి బ్రతుకుతాయంట. ఇక్కడ ఇంకా కింద వచనాలు చూస్తే 10వ వచనం చివరి భాగంలో సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారంగా ఉండడు. హల్లెలూయా. దేవుడు మీకు మంచి విశాలమైన మందిరాన్ని ఇచ్చాడు. దేవుని కృప, తండ్రి గారి ప్రయాస, సేవకులు ఎంతగానో ఎంత చక్కటి మందిరాన్ని ఇచ్చారు. అయితే ఈ మందిరంలో బహు విస్తారమైన చేపలు రావాలంట. కేవలం ఒక్క జాతి మాత్రమే కాదు. వాళ్ళ ఉదయం నా మాస్టర్ గారు వజ్రమేదో చేప ఒకటి పెట్టారంట. ముళ్ళు ఉంటుందండి, తినండి, ఏం కాదండి అన్నారు. అంటే ఒక చేప టేస్ట్ బాగుంటుంది, ఒక చేప తినడానికి బాగోదు. ఒక చేపలో ముళ్ళు ఎక్కువ ఉంటే ఒక చేపలో ముళ్ళు తక్కువగా ఉంటుంది. ఒక్కొక్క చేప ఒక్కో రకమైన పోలిక కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ నది ప్రవహిస్తే ఒక్క జాతి చేపలు మాత్రమే కాదు, సకల జాతుల చేపలు
ఈ సంఘంలో చేర్చబడును గాక. ఆమేన్. కేవలం కులానికో మతానికో జాతికో ఇదిగో అండి, అది వాళ్ళ చర్చ మాత్రమే, అందరూ వాళ్ళే వెళ్తారు అనుకున్నాయి కదండి. నా పేరెంట్ కూడా తోక ఉంది. నేను నా గొప్ప కోసం పెట్టుకోలేదండి. నా ఆధార్ కార్డులో రెడ్డి ఉండదు, ఆధార్లో అర్చనానే ఉంటుంది. ఇప్పుడు సేవలకు వచ్చాక ఎందుకు పెట్టుకున్నానంటే ఆ పేరును బట్టి అనేకులు ఆకర్షించబడుతున్నారు. ఆ రీతిగానైనా ఈ దేవుడి ప్రేమను గద్దచల్లాలి. ఆ రీతిగానైనా వారి గురించి నా దేవుడు ఎంత గొప్ప దేవుడో, శక్తిమంతుడో, కుళ్ళిపోయిన నన్ను ఎలా బ్రతికించాడో, చనిపోవటానికి సిద్ధంగా ఉన్న నన్ను తల్లి తండ్రి తోడబుట్టిన వారందరూ వదిలేసిన నా దేవుడు నన్ను ఎలా ప్రేమించాడో, ఎవరికి పనికిరాని పాత్రనైన నన్ను దేవుడు తన చేతిలోనికి తీసుకొని తాను కోరుకున్న రూపాన్ని ఎలా ఇచ్చాడో చెప్పటం కోసమే ఆ పేరు కానీ నాకు నేనుగా కులం ప్రత్యేకపరచుకోవాలని కాదు. అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది మనోళ్ళకి చెప్పుకుందామండి, మనోళ్ళకి చెప్పుకుందాం. ఆ మాట తీసేయాలి. సకల జాతుల చాపలను సంఘంలో చేర్చాలి. హల్లెలూయా. దానికి కులము మతము భేదం లేదు. ఎవరైనా కష్టంలో ఉంటే, కన్నీళ్లలో ఉంటే, శ్రమలో ఉంటే, బాధలో ఉంటే, వారి నువ్వు ఏదైతే ఇక్కడ తడపబడ్డావో ఆ నదితో ఇప్పుడు నింపబడిన నీవు వారి దగ్గరికి వెళ్ళి, మన రెండమ్మ మందిరంలో ఆరాధన జరుగుతుంది, క్రిస్మస్ జరుగుతుంది, ఈ పిల్లలు నిన్న బాగా జరిగాయి కదండి, ప్రోగ్రామ్స్ అన్నీ జరిగాయి కదా, ఎందుకు అనుకున్నారు సేవకులు? మేమేదో ఎంజాయ్ చేయాలని కాదు. ఆ రీతిగానైనా కొంతమంది ఆకర్షించబడి మందిరానికి వస్తారు. అప్పుడు మాకు 15వ తారీఖు జరిగిందండి. వీధి సువార్తలాగా మహాసభలాగా పెట్టాం. 500 మంది అలా వచ్చారంటే రోడ్డు మీద పెట్టేశాము. మా సంఘం చిన్న సంఘం కాబట్టి స్థలం సరిపోదని రోడ్డు మీద పెట్టాము. పిల్లల ప్రోగ్రామ్స్ పెట్టాను. నాకైతే అవన్నీ కూడా ఇష్టం ఉండదు. కానీ ప్రజలు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్యులందరూ వాళ్ళు చక్కగా విగ్రహారాధికులు అయినప్పటికీ ఆ డ్యాన్స్ చూడటానికి వచ్చి కూర్చుంటారు. వచ్చి కూర్చొని గుంపులుగా చూస్తూ ఉంటారు. కేవలం అదొకటేగా ముందు వెనకో పాటో ప్రార్థన వాక్యం ఏదో ఒకటి వాళ్ళు చెందపడతారు. ఏదో ఒకటి దాన్ని మనం ఆకర్షించాలి. ఏ రీతిగానైనా సంఘంలో కొంతమందిని చేర్చాలి. ఆ భారం అన్నది, ఆ రోషం అన్నది మనలో రావాలండి. రోషం కలిగినటువంటి భక్తి చేయాలి. ఎప్పుడు చల్లారిపోయినట్టుగా పండగంటే బట్టలు కట్టుకోవటం, పిండి వంటలు చేసుకోవటం కాకుండా కొత్తగా ఒక్క ఆత్మను మందిరానికి నడిపించి చూడు, దేవుడు ఎంత సంతోషిస్తాడు. చీకటిలో ఉన్న వారికి వెలుగును ఉదయింపచేయటమే నిజమైన క్రిస్మస్. మన ఇంటి మీద నక్షత్రం పెట్టుకోవడం కంటే కూడా జీవం కలిగిన నీతి సూర్యుడైన ఆయన వెలుగును నువ్వు చీకట్లో ఉన్న వారికి తెలియచేయి. తప్పకుండా వాళ్ళు మార్పు చెందుతారు. హల్లెలూయా. నువ్వు చెప్పు ఏదో ఒక రోజు నా దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తాడు. విత్తబడినటువంటి విత్తనం ఇప్పుడు కనపడకపోయి ఉండొచ్చు, భూమిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, అది చచ్చిపోయి ఉండొచ్చు, కనపడకపోయి ఉండొచ్చు. కొన్ని దినాలు ఉంది అది మళ్ళీ తిరిగి చిగురిస్తుంది, ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు నువ్వు దేవుడి వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు విననట్టుగానే, దూషించినట్టుగానే ఉండొచ్చు, కానీ విడిచిపెట్టద్దు, చెప్తూనే ఉండు, విసిగిపోక చెప్తూ ఉండు. ఆ రీతిగా సకల విధమైన చాపలు నా వాళ్ళు కాదు మతం కాదని విడిచిపెట్టద్దు. దేవుని సన్నిధిలో సువార్త ప్రకటించే యొక్క పనిలో మనమందరం సాధనాలుగా వాడబడదాం. హల్లెలూయా. ఇంతకు ముందైతే కేవలం లేవి గోత్రం మాత్రమే యాజకులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు దేవుడు ఆయన రక్తంతో కడగబడిన నిన్ను రాజులైన యాజక సమూహముగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తన సొంతైన ప్రజగా నిన్ను చేసుకున్నాడు. సేవ చేయటం అంటే కేవలం ఇక్కడ నిలబడి వాక్యం చెప్పటమే కాదు, నశించిపోతున్నటువంటి ఆత్మను నిత్య నరకాగ్నికి వెళ్లకుండా ఒక ఆత్మను ఉంటే తప్పించడమే నిజమైనటువంటి సేవ. ఆ సేవలో నీవు కూడా పాలుభాగస్తురాలుగా ఉండాలని ఆశ్చర్యం. అయితే ఇంకా చూసుకుంటే ఆ నది ప్రవహించంటే యోవేలు గ్రంథంలోనికి వెళ్దాం. ఈ ప్రవహించి షిత్తీము లోయలోనికి వెళ్ళినట్టండి. ఈ నది ప్రవహించి యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో చివరి భాగం చదువుతున్నానండి. నీటి ఊట యెహోవా మందిరంలో నుండి ఉబికి పారి షిత్తీము లోయను కడగను. హల్లెలూయా. మరొకసారి చదువుతాం. నీటి ఊట ఎక్కడి నుంచి అంటే ఇది యెహోవా మందిరంలో నుండి. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? ఇప్పుడు ఇక్కడ దాకా ఆ నది గురించే మాట్లాడుతున్నాం. పరలోకంలో మందిరం ఉంది. ఆ మందిరపు గడప కింద నుండి ఒక నది ప్రవహిస్తూ ఉంది.
ఆ నది మొదటిగా తడిపినప్పుడు సంఘంలో ఏమైపోయింది? చెట్లు పెరిగింది. సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఏమైపోయింది? సముద్రం మంచినీరుగా మార్చబడింది. తర్వాత నది ప్రవహించిన చోట్లల్లా బ్రతికాయంట. ఆ తర్వాత ఈ నది ప్రవహించిన చోట ఏమైందంటే అన్ని బ్రతికి సకల జాతి చేపలు చేర్చబడ్డాయంట. ఇప్పుడు ఈ నది ప్రవహించి షిత్తీము లోయలో పడుతూ ఉందంట. షిత్తీము లోయలో కేవలం ఉండండి లోయ అనగా ఇందాక దేవుడు నాతో మాట్లాడాడు కదా, గాఢ అంధకారపు లోయలో ఉన్నప్పుడు నిన్ను విడిపించిన నేను నీ ద్వారా అనేకులు విడిపించబోతున్నా. మా ప్రాంతము రాయలసీమ ప్రాంతం అని నల్లమల ఫారెస్ట్ ఉంటుంది. ఆ ప్రాంతంకి వెళ్ళేటప్పుడు మరి విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు మరి అవి ఎలా ఉంటుందంటే అటు లోయ ఉంటుంది, ఇటు లోయ ఉంటుంది. ఇలా తిరుగుతూ ఎన్నో టర్నింగ్స్ ఉంటాయి. కొంచెం కనుక అదుపు తప్పిందా ఎన్నో లారీలు బస్సులు ఆ లోయలో పడి చనిపోయిన వాళ్ళందరూ. అంత భయంకరంగా ఉంటుంది ఆ లోయ. నల్లమల అడవులు కలిగిన అక్కడ ప్రాంతంలో లోయ. ఇప్పుడు నీకు ఆ లోయలోకి వెళ్ళి అబ్బా అక్కడ సపోటా చెట్టు ఉంది, జామ చెట్టు ఉందని ఎప్పుడైనా నీళ్లు పోసామండి? నీవు నేనే కాదు, ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు నీళ్లు పోసారు దానికి. మరి ఆ లోయలో చెట్లు ఎలా తడపబడుతున్నాయి? ఎప్పుడో వర్షం వచ్చినప్పుడు అది తడపబడుతుంది. అయితే ఈ షిత్తీము లోయలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఆ షిత్తీము లోయలో అన్ని తుమ్మ చెట్లే ఉంటాయి, అన్ని తుమ్మ చెట్లే. అయితే ఎక్కడ తడపబడట్లా, వర్షం పడట్లేదు. ఆ లోయలో ఉన్న ఆ తుమ్మ చెట్లన్నీ కూడా ఎండిపోయాయంటండి, ఎదగట్లేదంట, ఫలింపు లేదంట, అవి కన్నీరు కారుస్తున్నాయంట. ఒకవేళ తుమ్మ చెట్లకి నోరు ఉందనుకోండి, అవి అనుకుంటున్నాయి మా కోసం వచ్చేవాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని ప్రేమించేవాళ్ళు ఎవరు లేరు, మాకు తృప్తిపరిచి నీళ్ళను పోసేవాళ్ళు లేరు, మా బాగోగులు చూసేవాళ్ళు లేరని కన్నీరు కారుస్తూ ఉన్నాయంట. అయితే ఈ కన్నీటి చూసినటువంటి దేవుడు ఈ నది దేవుడి మందిరం నుండి ప్రవహించుతున్న నది ఈ షిత్తీము లోయకి ప్రవహించేటట్టుగా నడిపించాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోయలో, ఈ షిత్తీము లోయలో ఈ నది ప్రవహించి ఆ చెట్లన్నిటినీ తడపటం వల్ల ఆ చెట్లండి తృప్తిగా నీటిని పీల్చుకొని బలంగా ఎదగటం ప్రారంభించాయంట. చక్కగా కొమ్మలు పెరగటం ప్రారంభించాయంట. కాండమంతా బలముగా మరి స్థిరంగా అయిపోయి ఉంటుందంట. అయితే ఈ చెట్లన్నీ పెరిగి ఇప్పుడు అనుకుంటున్నాయంటే ఏమని అనుకుంటున్నాయో తెలుసా? అమ్మయ్య ఇప్పటిదాకా మమ్మల్ని పట్టించుకునేవారు లేరు అనుకున్నాం, కానీ ఇప్పుడు మా కోసం దేవుడు ఈ నదిని పంపించి ఉంటున్నాడు. ఇప్పుడు మాకు ఎండిపోయిన మా జీవితాలు తిరిగి చిగురించాయి, మళ్ళీ తడపబడ్డాయి, మళ్ళీ మేము బలంగా ఎదుగుతూ ఉన్నాము, మాకు ఇంకే కొలవలేదని ఆ షిత్తీము లోయలో అంటండి అవి ఆనందిస్తూ ఉన్నాయంట. చాలా సమయాలలో మనం అనుకుంటూ ఉంటామండి, నేను నా జీవితంలో జరిగిన మాట చెప్పాలి అంటే చావు బ్రతుకుల మధ్య ఉన్నది నన్ను దేవుడు బ్రతికించాడు. కుళ్ళిపోయిన నా గర్భాన్ని దేవుడు తెరిచాడు. దేవుడు తింటానికి తిండి లేని స్థితి నుంచి గొప్ప వ్యాపారాలు దేవుడు నటించాడు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను నాకు ఇది చాలు, చాలా సంతృప్తిగా ఉన్నాను. ఎందుకు ఇంకెన్ని ఆశీర్వాదాలు నాకు చాలు. పిల్లలు లేరు, నా గొడ్రాలతనం అంతా కూడా పోయింది, చక్కగా పెట్టే స్థితిలో ఉన్నాను, ఇంకా లగ్జరీ లైఫ్ నేను అనుభవిస్తూ ఉన్నాను, నాకేం తక్కువ లేదు కదా అని ఆనందిస్తూ ఉన్నాను. అయితే ఉన్న పాటుగా అక్కడ ఏం జరిగిందంటే ఆ లోయలో ఉంటే చాలు అని అనుకుంటూ ఉన్నాను, తడపబడితే చాలు అనుకుంటున్నాను, ఆశీర్వాదాలు పొందుకుంటే చాలు అనుకుంటున్నాను. ఉన్న పాటుగా ఏమైందంటే ఒక్కసారిగా దేవుడు నన్ను ఆ స్థలాన్ని నుంచి పెకిరించినట్టుగా తీసుకొచ్చి విజయవాడ ప్రాంతానికి నడిపించాడు. ఆ ప్రాంతానికి నడిపించిన తర్వాత అంతకుముందు గెస్ట్గా పిలిచి వెళ్ళి రావడం ఓకేగా ఉండేది, చక్కగా కానిపించేవాళ్ళు, మంచి భోజనం పెట్టేవాళ్ళు, రానుకోను అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు నేనే సంఘాన్ని పెట్టాక నా దగ్గరికి ఎవరు వస్తారు, నన్ను ఎవరు పిలుస్తారు, కుటుంబం ఎలా పోషించబడుతుంది, అద్దె ఎలా కట్టుకుంటుంది, ఇంట్లో పిల్లలు ఇవన్నీ ఎలాగా అని అనుకుంటూ ఉన్నప్పుడు ఏదో నీ సేవ చేసుకుంటున్నాను, అక్కడ ఏదో ఉన్నాను, బాగానే ఉన్నాను, కావాలంటే కొన్ని ప్రాంతాలు ఎక్కువగా తిరిగేదాన్ని, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు ప్రభు అని ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయండి దేవుడి సన్నిధిలో. నాకెందుకు, నా పిల్లలకి ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకు, మేము ఎందుకు ఇంత నలిగిపోతున్న పరిస్థితులు కూడా ప్రయాణం చేయాలి. అయితే ఏం జరిగిందో చూద్దాం. షిత్తీము లోయలో ఉన్న చెట్ల దగ్గర కంట ఒకానొక రోజు కొంతమంది మనుషులు వచ్చారంట.
కొంతమంది మనుషులు వచ్చి గొడ్డలు తీసుకొని వచ్చి ఆ చెట్లను నరకటం ప్రారంభించారంట. ఇప్పుడు ఈ లోయలో ఉన్నటువంటి చెట్లన్నీ కేకలు పెట్టడం ప్రారంభించాయంట. అయ్యో అయ్యో, నాకు ఈ శ్రమ వద్దు, నాకు ఈ బాధ వద్దు, నాకు ఈ కష్టం వద్దు, నేను భరించలేకపోతున్నాను. నిన్న మొన్నటి దాకా అసలు నీళ్లు పోసే దిక్కే లేదనుకుంటే దేవుడి కృప చేత నీళ్ళతో తడపబడ్డాం, దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. ఆశీర్వాదాలతో సంతోషపడే లోపలే మళ్ళీ మమ్మల్ని నరికేస్తున్నారు. దేవా మమ్మల్ని వచ్చి కాపాడు, మమ్మల్ని వచ్చి కాపాడని కేకలు పెట్టి ఏడుస్తున్నాయంట. చెట్లన్నీ ఏడుస్తున్నాయంట. అయితే దేవుని దగ్గర నుంచి జవాబు రాలేదు. రాకపోయేసరికి ఏదో కొంత అయితే సహాయం చేశాడు, కానీ ఇప్పుడు సహాయం చేయట్లేదు. దేవుడు సహాయం చేయట్లేదు. మాకు ఏ దిక్కు లేదు, మేము ఇలా చనిపోవటమే, మేము ఇలా మమ్మల్ని మేము అర్పించుకోవటమే అని అలా కన్నీటితో మౌనంగా ఉండిపోయాయంట. ఇప్పుడు వచ్చిన మనుషులు పైన బెరడంతా నరికేస్తున్నారు, కొమ్మలంతా నరికేస్తున్నారు, చెట్లను మొదళ్ళ నుంచి పెరికి వేస్తున్నారు. తీసుకుని వెళ్ళిపోయారు భుజాల మీద పెట్టుకొని కొంతమంది వచ్చిన మనుషులు తీసుకువెళ్ళిపోయి తమకు ఇష్టమైన రూపాన్ని చేస్తూ ఉన్నారు. అయితే అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో రూపంలోకి వచ్చాక ఆ వస్తువులన్నీ ఎక్కడికి చేర్చబడ్డాయో తెలుసా? దేవుని ప్రత్యక్ష గుడారంలోకి చేర్చబడ్డాయి. హల్లెలూయా. ఆ వచ్చిన మనుషులు ఎవరో కాదు, మోషే, అహరోను, బెసలేలు. దేవుడు వాటికి జ్ఞానాత్మనిచ్చి దేవుని పనిలో వాటిలో ఇంతకుముందు ఎక్కడున్నాం? లోయలో ఉన్నాం. మనం ఏమనుకుంటున్నాం? ఈ భూమి మీద దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు పిల్లల్ని ఇస్తే చాలు ప్రభా, నువ్వు అద్భుతం చేసావు, అంత మటుకు చాలు అనుకుంటున్నావు. మనకు అప్పుల్లో ఉన్నప్పుడు అప్పులు తింటే చాలు ప్రభా, అయ్యా మేము అద్దెంట్లో ఉంటున్నాం, సొంతలు ఉంటే చాలు ప్రభా. అంటే ఎక్కడికక్కడ ఈ ఆశీర్వాదం చాలు, ఈ మేలు చాలు, ఇంతవరకు చాలు అని తృప్తి పడిపోతా ఉన్నాం. మన ఆశ ఏంటంటే ఎప్పుడు త్వరగా పరలోకానికి వెళ్ళిపోవాలి, త్వరగా దేవుని చూడాలి అనుకోమండి. ఎన్ని మీటింగ్స్ పెట్టినా అది మాత్రం అనుకో. మనకున్న ఆశ అంతా ఏంటంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, 2 ఇల్లు కొనుక్కుందామా, ఒక కారు ఉంది, ఇంకో కారు కొనుక్కుందామా, లేకపోతే ఇప్పుడు ఒక 10 తులాలు చేయించుకుని, ఇంకొక 10 కాసులు చేయించుకుని, కొంత బంగారం చేయించుకుందామా, ఇంకా డెవలప్ కోసం, ఇంకా అభివృద్ధి కోసమే. దేనికోసం? లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం ప్రాకులాడుతూ ఈ భూమి మీదనే ఉందామనుకుంటున్నాము తప్ప అసలు దేవుడి చిత్తం ఏంటి, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు మన కోసం ప్రాణం పెట్టాడని అసలైన సంగతి మర్చిపోతున్నాం. నేను కూడా నువ్వు ఎందుకు దేవుడు నమ్ముతున్నామా అంటే కొత్త దినాల్లో చెప్తూ ఉండేదాన్ని, దేవుడు నన్ను బ్రతికించాడంటే అందుకే దేవుడు నమ్ముతున్నా అని చెప్పేదాన్ని. తర్వాత ఆయన ప్రేమ నాకు అర్థమైంది. ఏదో నన్ను బ్రతికించినందుకు కాదు, దేవుడు నన్ను నిత్య జీవంలోకి నడిపించినందుకు, నరకం నుండి తప్పించినందుకు. నా దేవుడికి నేను సాక్షిగా బ్రతుకుతున్నా. ఆశీర్వాదాల కోసం కాదు దేవుడి దగ్గరికి వచ్చేది, నీవు ఆయన రాజ్యంలో ఉండటం కోసం, ఆయన ఉన్న స్థలంలో నీవు ఉండటం కోసం, ఆయనతో సమానమైన సారూప్యంలోకి నీవు నడిపించబడాలి అని. ఈ లోకంలో ఏ ఆఫీసర్నన్నా చూడండి, ఏ మనుషులన్నా చూడండి, వారికంటే కొంచెం తక్కువ వారిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే పెళ్లి కుమార్తె చూడాలని అనుకున్నారనుకోండి, మీ అబ్బాయిలకి సంబంధం చూడాలంటే ఏం చూస్తారు? మీ అబ్బాయి కంటే కొంచెం చదువులో తక్కువ ఉండాలి, మీ అబ్బాయి కంటే హైట్లో కొంచెం తక్కువ ఉండాలి, లేకపోతే ఇంకొక దాంట్లో అన్నింటిలో కూడా కొంచెం ఒక అడుగు ఆడపిల్ల తక్కువగా ఉండాలి. ఇప్పుడు కొంచెం బెటర్ కానివ్వండి, పాత దినాల్లో వయసులో తక్కువ ఉండాలి, అన్నింటిలో తక్కువ. కానీ మన కోసం రాబోతున్న వరుడైనటువంటి మన దేవుడు తక్కువ వారిగా సంఘం ఉండాలని కోరుకోలేదండి, ఆయనతో సమానంగా ఉండాలని సంఘం కోరుకున్నాడు. హల్లెలూయా. ఏ క్వాలిఫికేషన్ లో కూడా నాకంటే సంఘం తక్కువలో ఉండాలి, ఒక్క అడుగు, ఒక కొంచెము ఈ స్థితిలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, ప్రవర్తనలో, క్షమించే మనసులో, ప్రేమలో తక్కువగా ఉండాలి సంఘం అనేది కోరుకోలేదు. నాతో సమానమైన సారూప్యం సంఘం కలిగి ఉండాలి, నాతో నా పక్కన కూర్చోవాలి సంఘం. అందుకోసం ఈ ప్రయాస. అలాంటి దేవుడు ఎవరైనా ఉండాలి లోకంలో, ఆయనతో పాటు కూర్చోబెట్టుకొని, ఆయనతో పాటు ఆ యొక్క నిత్య జీవంలో ఉండటానికి. కానీ మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. అయితే ఇక్కడ ఉన్న చెట్లన్నీ కూడా అవన్నీ ప్రత్యక్ష గుడారంలో చేర్చబడ్డాక ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పని కోసం ఉపయోగపడుతూ ఉంటే అప్పుడు స్థితి ఏంటి? లోయలో. అప్పుడు స్థితి ఏంటి? ఎడుగానే ఉందామని. ఇప్పుడు దేవుని కృపాసనం ఎదుట ప్రత్యక్షత పొందుకొని ప్రతి దినం దేవుని ముఖాముఖి
హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఈ భూమి మీద మేలు పొందుకుని ఇక్కడే ఉందాం అనుకుంటున్నావు. కానీ దేవుడి ఆలోచన ఏంటంటే నిన్ను పరలోక రాజ్యంలోకి పిలుచుకొని తనను చూసుకుంటూ ఆయన చూడాలని ఆశ లేదా? ఆయన చూడాలని లేదా? పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది పరిశుద్ధులు ఉంటున్నారు, అపోస్తులు ఉంటున్నారు, ప్రవక్తలు ఉంటున్నారు. వారందరికంటే వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటున్నాం. వారికంటే మన దేవుడు అధికాంక్షణీయుడు. ఆయన చంద్రతారల కంటే అందమైన దేవుడు, కోటి సూర్యుల కన్నా వెలుగైన దేవుడు. ఆయన ప్రేమ ఎన్నదగమ. పరిశుద్ధ గ్రంథంలో యోహాను లాంటి పరిశుద్ధుడే ఆయన చూడగానే చచ్చిన వాణి వలె ఆ పాదాల యొక్క పడ్డాడంటే, ఆ పాదాల యొక్క చచ్చిన వాళ్ళ పడ్డాడంట. మరి నీ భక్తి నా భక్తి ఎంత యోహాను లాంటి భక్తి మనలో ఉందా? ఆయన్ని చూసే ఆకలి కోసం ఆ పాదాలు పట్టుకోవాలని, ఆయనతో కలిసి ఉండాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఆకలి డబ్బులు లేని ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ క్రమం ఊరికే రాదు. బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి ఏదో బలలో చేసి నామకార్థంగా వచ్చి వెళ్ళినంత మాత్రాన ఈ సహవాసం రాదు. ఈ సహవాసం రావాలంటే పెకిలించబడాలి. లోక సంబంధమైన ఆలోచనలు నరకివేయబడాలి. ఆ లోయ అనుభవం నుండి ఇక్కడికి వస్తున్న సమయంలో నీకు ఎంతో వేదన గుండా, శ్రమ గుండా నీవు ప్రయాణం చేస్తూ ఉంటావు. కానీ ఆ శ్రమ నీ మేలు కోసమే. హల్లెలూయా. ఆ శ్రమ నీ ఆశీర్వాదం కోసమే. ఆ చెట్లు కూడా అలాగే కన్నీరు కార్చాయంట. అయ్యో నాకు నొప్పిగా ఉంది, అయ్యో నేను ఈ బాధను తట్టుకోలేను, నా వల్ల కాదు, నా శక్తి సరిపోదని ఎంత కన్నీరు కార్చావు అనుకున్నాయంట. ఇంతకు ముందైతే దేవుడు మా ప్రార్థన విన్నాడు, ఇప్పుడు మా దేవుడు మా ప్రార్థన వింటలేదు. సంఘంలో చాలా మంది పరిస్థితి ఇలాగే ఉందండి. ఆయన మారని మార్పు లేని దేవుడు, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు. అప్పుడు విని ఇప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదు. అప్పుడు విన్నాడు, నువ్వు అప్పుడే పుట్టిన చంటి బిడ్డలాగా ఉన్నావు, ఇప్పుడు లోకంలో ఆశీర్వాదాలని పొందుకున్నావు, మేలు పొందుకున్నావు. ఇక్కడే ఉంచడానికి కాదు, నిన్ను మార్చుకోవడం కోసం. ఇప్పుడు ఈ క్రమంలో ఏమవుతూ ఉంటుంది? దైవజనులు ఇక్కడ నిలబడి వాక్యం వారు మీతో నడుపుతూ ఉంటారు. వాక్యం ద్వారా పైన పెంచు తీస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అనిపించింది పాస్టర్ గారు కానీ నన్ను ఏమైనా చూస్తారా, నన్ను చూస్తే వాక్యం చెప్తున్నారనిపించింది. ఒక్కోసారి ఈరోజు నాతోనే మాట్లాడాడు దేవుడు అనిపిస్తుంది. అది మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం బాధగా అనిపిస్తుంది, కొంచెం నొప్పి కలుగుతుంది. ఏంటి ఎలా చెప్తున్నారు, మరి పాస్టర్ గారు చెప్తున్నారా అనిపిస్తూ ఉంటుంది. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోషే, అహరోను, బెసలేలు వీళ్ళందరికీ తుమ్మ చెట్ల మీద ఏమైనా కోపం ఉందా? లేదు కదా. ఆ లోయల నుంచి మరి మోసుకొని ఎందుకు వచ్చారు? ఆ సంబంధమైన లోక సంబంధమైన ఆ స్థితి నుండి ప్రత్యేకపరిచి వేరుపరిచి నిన్ను తన సంఘంలో చేర్చుకుంది ఎందుకోసం? నీ మార్పు కోసం. చెక్కుతుంటే బాధపడుతున్నావేమో, ఆ గాయం అయితే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావేమో, దేవుడు నా ప్రార్థన వినటం లేదు అనుకుంటున్నావేమో. ప్రియ దేవుని సంగమా, నువ్వు ఏ స్థితిని బట్టి కృంగిపోవద్దు, భయపడద్దు. జకర్యాతో దేవుడు మాట్లాడాడు. లూకాసు వార్త 1:8 భయపడకము, నీ ప్రార్థన వినపడినదని. జకర్యాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. నీ స్థితి బట్టి ప్రార్థన వినబడలేదేమో అనుకోవద్దు. నీ కోసమే దినమెల్లా చేతులు చాచి ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే మరి శ్రమ ఎందుకు వస్తుంది? శ్రమ లేని క్రైస్తవుడే కాదు. నీకు శ్రమ వచ్చిందా, ఆ శ్రమ వెంటనే ఒక ఆశీర్వాదం నీ కొరకు దాచబడి ఉంటుంది. హల్లెలూయా. నేను ఒకవేళ ఏదో సువార్థికురాలుగా తిరుగుతున్నానని, నాకు అన్ని లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయని ఆ ప్రాంతంలో ఉంటే కొంత మటుకు మాత్రమే నేను సేవలో ముందుకెళ్ళేదాన్ని. కానీ దేవుడు విజయవాడ ప్రాంతం తీసుకురావటం, నా పరిచయను ఇంకా విస్తరింపచేసి అనేకులకు నేనెవరో తెలియజేసి, ఈరోజు లండన్ నుండి, కెనడా నుండి, అమెరికా నుంచి, దేశాల నుంచి ఫోన్లు చేసి, అమ్మ మా కోసం ప్రార్థన చేయండి. ఒకప్పుడు నా జీవితం ఏంటో తెలుసా? కంట కుప్ప మీద పురుగు. ఎవరైనా చూస్తారంటే పురుగుని అసహించుకుంటారు. నా జీవితం కూడా అసహ్యమైన జీవితం. అలాంటి జీవితాన్ని ఈరోజు అంత గనులైన వారు ఎంతోమంది సేవకులు వెళ్తూ ఉన్నప్పుడు, తండ్రి సమానులు, తల్లి సమానులు, అమ్మ నువ్వు మా కుమార్తె మీదట నేను మీకున్నామని చెప్తున్నప్పుడు ఎంత ధైర్యం. నిజమే, ఈ లోకంలో నాకు ఈ జన్మనిచ్చినటువంటి శారీరకమైన తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. అంతకంటే మించిన పరమ తండ్రైన దేవుని ప్రేమ
అసలు ఆ చావు బ్రతుకుల మధ్యకి వెళ్ళకపోతే నేను ఎప్పటికీ దేవుడిని తెలుసుకోలేకపోయేదాన్ని. లోకంలో ఎంతో సంపాదించుకుండొచ్చు, కానీ దేవుడు లేని నా జీవితం నరకానికి వెళ్ళేది. కానీ ఆయన ప్రేమను తెలుసుకోబట్టి దేవుడు నన్ను ప్రత్యేకపరిచి వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కేవలం నేను మాత్రమే కాదు, చెప్పాను కదా మా అత్తయ్య గారు రోగిష్టిది, కట్నం కాలేదు, గొడ్డుపోతుంది, ఈ దేవుడిని తెచ్చి ఇంట్లో పెట్టింది అని మాట్లాడుతూ ఉంది. కానీ కొన్ని దినాల తర్వాత ఏమైపోయిందో తెలుసా, మా అత్తయ్య నాకు తల్లిగా మార్చబడింది. హల్లెలూయా. సేవకు వెళ్తుంటే డేట్లు ఇస్తుంటే మా పాస్టర్ గారు అన్న అంతంత దూరాలు ఎందుకు డేట్లు ఇస్తున్నావు అంటే మా అత్తయ్య గారు అనేవాళ్ళు, మనం చేయలేకపోతున్నాం, ఆమె పని చేస్తుంది, నేను పిల్లల్ని చూసుకుంటా, ఆమె సేవకు వెళ్ళని అని 4 ఏళ్ళు పాలించి వదిలిపెట్టారు. 2 పిల్లల్ని మా అత్తయ్య గారు పెంచారండి. హల్లెలూయా. ఒక మార్పు మా అత్తయ్య గారు, మా బావగారు, మా బంధువులు ఈనాడు ఒకప్పుడు ఈ దేవుడిని నేర్చుకుని తక్కువ దేవుడు అన్న ఆ నోటితోనే ఈ దేవుడు గొప్ప దేవుడు ఎలాగైనా సాక్ష్యానికి గంట సమయం ఇచ్చినప్పుడు వివరంగా చెప్తా ఉంటారు. అప్పుడు మా అత్తయ్య గారిని కూడా కొన్ని మీటింగ్స్కి తీసుకెళ్ళానండి. ఆమె ఎప్పుడు బాధపడలేదు, మా కోడలని గర్వంగా చెప్పుకుంది. అది నన్ను బట్టి కాదు, దేవుని కృపను బట్టి. హల్లెలూయా. ఆ శ్రమల గుండా ఆ రోజు ప్రయాణం చేశారు కాబట్టి ఈ రోజు దేవుని ప్రేమ తెలుసుకొని నా కుటుంబాలన్నీ కూడా దేవుని మార్గంలో కొనసాగటానికి, ఏ అక్క అయితే నా ముఖం మీద ఉమ్మి వేసి అసహించుకొని వెళ్ళిపోయిందో అక్కకు రక్షణ కలిగింది. మొదటగా నన్ను దేవుడు బయటకు తీసుకొచ్చి నా ద్వారా నా అక్కను, నా అన్నయ్యను సాక్ష్యం మీరు యూట్యూబ్లో పెట్టుకొని వినండి, గంట పైనే ఉంటుంది. మరి వివరంగా దాంట్లో ఉంది అసలు జీవితం ఏంటి, ఎందుకు నన్ను అందరూ అసహించుకున్నారు, ఎందుకు నా తోడగొట్టిన వాళ్ళు అసహించుకున్నారు, నా పరిస్థితి ఏంటి అనే సాక్ష్యంలో ఉంది. మీరందరూ కూడా వినండి. అర్చనారెడ్డి గారి ఛానల్లో ఉంటుంది. నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలు మీ జీవితంలో కూడా చేయడానికి శక్తిమంతుడు. శక్తిలో ఏదో తుమ్మ చెట్టులాగా కన్నీరు కారుస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమైన ఆ గుడారంలోకి నేను నడిపించాలని, ఆ యొక్క పరమ సియోనులో ఆయన ఎదుట నీవు, నీ ఎదుట ఆయన కలిసి ఉండాలని ఈ ప్రయాస. కాబట్టి ఎవరము ఈ యొక్క ప్రాంతంలో వెనకడుగు వేయకుండా ఈ క్రిస్మస్ దినాలలో నువ్వు చేయాల్సింది ఒక్కరినైనా ఎలాగోలా బలవంతంగా అయినా, ఇవాళ ఇక్కడ ప్రేమ ఉంది, భోజనాలు పెడతారు, లేకపోతే డ్యాన్స్లు ఉంటాయి, ఈ ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ ఉంది, ఎలాగైనా చెప్పి ముందు ఇక్కడికి నడిపించండి. ఇక్కడికి వచ్చాక దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. అది నిజమైన క్రిస్మస్ మనం చేసిన వారు అవుతాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమె కళ్ళు తీసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి సేవకులకు నేను అప్పగిస్తాను. ఈ స్థలంలో ఎంతమంది అయితే చిన్న మందగా కూడి ఉన్నాం, కానీ చిన్న మందగా ఉన్న మన మధ్యలోకి సర్వాధికారి అయిన దేవుడు మన మధ్యలోకి వచ్చి కొన్ని విషయాలు మాతో మాట్లాడుకుంటున్నారు. ఎంత అభిషేకం ఉన్నా వాక్యానికి విరోధంగా ఏమి ప్రవర్తించడానికి కానీ, ఆ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ మన శక్తి చాలు. అయితే ఆ గుమ్మము కింద నుండి ప్రవహించినటువంటి ఆ నది ఏ రీతిగా అయితే చెట్లను తడిపితే ఆ చెట్లు విస్తారంగా పెరిగాయో, ఏ రీతిగా అయితే ఆ నది సముద్రంలో పడితే సముద్రం నీరు మంచి నీటిగా మార్చలేదు, ఏ రీతిగా అయితే ఆ నది ప్రవహించిన చోట చేపలని బ్రతికాయో, సకల జాతుల చేపలు చార్చబడ్డాయి, ఏ రీతిగా అయితే ఆ నది షిత్తీము లోయలోకి వెళ్తే ఆ షిత్తీము లోయలో ఉన్న అనుభవాన్ని మార్చివేశాయో, దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఏ స్థితి బట్టి నువ్వు కృంగిపోతున్నావో, బలహీన పడుతున్నావో, డాక్టర్లు చెప్పిన మాటను బట్టి నా రోగం పోదు అనుకుంటున్నావేమో, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. మనుషులు చెప్పిన మాట ప్రకారం కాదు, వైద్యులకే పరమ వైద్యుడు మన దేవుడు. ఆయన ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు. నిర్జీవమైన మన స్థితిని తిరిగి జీవింప చేయగలడు. ఎండిపోయిన ఎముకలను జీవింప చేయగలడు. ప్రతి అవయవమును తాకగలడు. నూతనమైనదిగా మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీ స్థితిగతులను మార్చగలడు. తింటానికి తిండి లేని నా జీవితాన్ని అనేకులకు పెట్టే స్థితిలో నడిపించిన దేవుడు నీకున్న అప్పుల బాధ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏదైనా ప్రతి బంధకాల నుండి విడిపించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉంటున్నాడు. అయా అతి కృపతో ఈ సంఘాన్ని నింపండి. అయా ఇదిగో చిన్న మందగా ఉన్న నీ బిడ్డల హృదయాల్లో అయా వాక్యాన్ని నీరు బట్టి ఫలింపు దయచేయండి ఆయన. నీకు స్తోత్రాలు. అదే రీతిగా అయా నా తండ్రి, అయా తండ్రి గారికి అయా మంచి ఆరోగ్యం ఇవ్వండి. పక్షిరాజు యవనము వలె ప్రభా దినదినమ యవనాన్ని నూతనపరిచి నూతనమైన బలముతో దీర్ఘాయుష్యతో ప్రభు అయ్యా మా కోసం ప్రార్థించే తండ్రిగా అయా నీ సన్నిధిలో చేతులెత్తుటకు కావలసిన సామర్థ్యత, కావలసిన
గారు, శాంతి సిస్టర్ గారు బట్టి వందనాలు. వారిని కూడా పరిచయలో బలంగా వాడుకోండి. వారు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని ఆశీర్వదించండి. తెనాలి ప్రాంతంలో పరిచర్య, ఇతర ప్రాంతంలో పరిచర్య ఇంకా సరిహద్దులు విశాలపరచండి. సకల జాతుల చేపలను సంఘంలో చేర్చినట్లు సామర్థ్యతను వారికి అనుగ్రహించండి ప్రభా. వారికి అనుగ్రహించిన తలాంతులు నీ పని కోసం ఉపయోగిస్తూ ఉండగా ఇంకనూ ప్రభా బలమైన సాధనాలుగా వాడుకోండి. వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలు ప్రభా. చదువులో, జ్ఞానంలో అయా నా తండ్రి సంఘంలో సాక్షులుగా తల్లిదండ్రులకు పేరు తెచ్చు బిడ్డలుగా ప్రార్థన పనులుగా ఆనాడు ఏసేపు వలె పరిశుద్ధమైన జీవితాలు కలిగి నీ సన్నిధిలో ఎదగటానికి కృపణ ఇచ్చేయమని, ముందున్నటువంటి దినాలలో జరగబోతున్న క్రిస్మస్లు, నూతన సంవత్సర ఆరాధనలు జయకరంగా జరిగించండి అయా. ఇదిగో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నటువంటి మేము ఒక శుద్ధీకరణ మాకు కావాలయ్యా, ఒక సమర్పణ మాకు కావాలయ్యా. ఎంతో మంది మాకంటే గడుదైన వారు, అందచందాలు కలిగిన వారు మట్టి పిల్లల కింద కప్పబడి ఉన్నారయ్యా. అయితే నన్ను, మా కుటుంబాలను అయా నా తండ్రి నీకు స్తోత్రాలు. వాడి దేవుని సన్నిధిలో మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడిన దేవుడు, నీలో ఇంకా ఒక సమర్పణ రావాలి అని, నువ్వు శుద్ధీకరించబడాలని, ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలని, ఆశీర్వాదములతో 2026లో అడుగు పెట్టాలని. ఆశీర్వాదాలంటే భూ సంబంధమైనవి మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముతో నన్ను తృప్తిపరిచిన ఆయన అయ్యా. నీ గంటలు ప్రార్థన చేయాలయ్యా, నీలో గడపాలి నాయన, వాక్యాన్ని ధ్యానించాలి ప్రభా. అట్టి కృపతో నింపి మహిమ పొందమని దేవా. సంఘంలో ఎవరెవరైతే ఇంటి తీర్మానం తీసుకున్నారో ఆ తీర్మానం స్థిరపరిచి మీరే సంఘం అంతటిపైన కృప కుమ్మరించి బలపరిచి వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు అయ్యగారికి మరి అన్ని వందనాలు తెలియజేస్తాను. ఎంతో అద్భుతంగా దేవాది దేవుడు చిన్న మందిరములను ప్రవేశపెట్టి మన మధ్య దేవాది దేవుడు సజీవమైన వాక్కులు హృదయంలో చుచ్చుకుపోయే విధంగా పరిచర్యలో మనం ఏ విధంగా సమర్పణ కలిగి ఉండాలనేది మరి సేవకురాలు అర్చనారెడ్డి గారి ద్వారా చాలా అద్భుతంగా దేవాది దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. మరి పనిలోకి ప్రార్థన చేసుకుని దైవజనులు అభిషేక్తులు పాల్గొనే గారి ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాము. ఆల్రెడీ అభిషేక్తురాలు ప్రార్థన చేస్తారు కనుక మన పనిలోకి ప్రార్థన అభిషేక్తులు బిషప్ పాల్గొనే గారి ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి మీదను నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా నష్టలను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మా శోధనలోకి తేక ఏమి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే నామము. ఆమేన్. రక్షకుడు తండ్రి, సమాధానకర్త క్రీస్తు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మంచి దీవెన ఇదిగో ఈనాడు దైవ పరిచర్లో వాడబడుతున్నటువంటి సోదరుడి గారు, అలాగే ఈ యొక్క కూటమిలో పాల్గొని అయ్యా నీ శుభవర్తమానం విని స్పందించినటువంటి ప్రతి బిడ్డకు నాకు మాకందరూ తోడై ఉన్నది కాక. ఆమేన్. అభిషేక్తురాలు చిన్న సన్మానం చేద్దాం. చూసారా అక్కడ చూసారా? అవునవును, లిఖితపూడి. ఓకే, అవునా?
ఇది ఎలా వదిన కిందకి దించడం పైకి అయిపోయింది దిగలే ఒకసారి చూడండి ఇది ఆపరేట్ చేయండి కొంచెం సాఫీ కింద అమ్మ ఇది